Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నారాజ్ గారు. సార్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ ఎస్ సొసైటీలో ఎంత జుగుప్సాకరంగా ఉందా అనేటువంటి ఆలోచన రాక మానదండి. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో జరగడం అనేది దారుణం. అంటే ఇంతకంటే నీచం ఇంకొకటి ఉండదేమో మనం డిస్కస్ చేసుకోవడానికి. బట్ మన చుట్టూనే మన ఇళ్లల్లో మనతో పాటు ఉండేటువంటి వాళ్ళే మనకు తెలియకుండానే రోజు మనతో తిరిగేటువంటి వాళ్ళు, మనల్ని పెంచిన వాళ్ళు, మన కన్నవాళ్ళే ఇంత దారుణానికి ఒడిగడతారు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అవేర్నెస్ తోటి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జీడిమెట్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తానండి. అంటే కన్న తండ్రి కన్న కూతుర్ని ఎలా అంటే అసలు ఒక ఫాదర్ ఫిగర్లో ఉండాల్సినటువంటి ఒక మనిషి అంత నీచానికి దిగజారుతాడు అనేటువంటి విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేనటువంటి విషయం. ఆ తండ్రి అనేటువంటి ఆ పదానికే అర్థం మొత్తం మార్చేసినటువంటి కిరాతకుడు అని చెప్పాలి. కూతురుపై చేసినటువంటి మానసికంగా, శారీరకంగా అత్యాచారం ఏదైతే ఉందో ఇవాళ అది బయటికి రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరు అవేర్నెస్ తోటి ఉండాల్సినటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని మీతో డిస్కస్ చేద్దామని అనిపించింది. యాజ్ అడ్వకేట్ మీరు చాలా సొసైటీని మేము చూసే యాంగిల్ కంటే కూడా మీరు చూసేటువంటి యాంగిల్స్ చాలా పెద్దగా ఉంటాయి. కరెక్ట్. అసలు ఆ డీటెయిల్స్లోకి వెళితే ఏం జరిగింది, ఆ కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అసలు? ఇది నాగరాజు గారు, మన కొంపల్లి సురారం ఆ ఏరియాల దగ్గర జీడిమెట్ల అని ఒకటి ఉంటుంది, అందరికి తెలుసు. అది ఇండస్ట్రియల్ ఏరియా ఇన్ హైదరాబాద్, సికింద్రాబాద్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది అది. బేసిక్గా ఇందులో ఏం జరిగింది అంటే, ఒక ఫాదర్ కార్మికుడే ఉంటాడు, చూస్తుంటే అర్థమవుతుంది, ఇది క్లియర్ కట్ లేబరర్ ఓన్లీ. సో ఈ లేబరర్కి సింగ్ అనే వ్యక్తి, ఆయన పేరు సింగ్, ఆయనకి ఈ కూతురు ఉండటం జరిగింది. ఈమె 9th క్లాస్ చదువుతుంది, కానీ ఈమె ఏజ్ మాత్రం 19 years ఉంది. అంటే షీ వాజ్ జాయిన్ ఇన్ ద స్కూల్ అట్ వెరీ లేట్ ఏజ్. 9th క్లాసే చదువుతుంది, కానీ ఏజ్ మాత్రం 19 years ఉంది. ఓకే. సో ఈ పాపని ఈయన ఎవరైతే ఈ కార్మికుడు ఉన్నాడో సింగ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మనం ఎప్పుడూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని మాట్లాడుతూ ఉంటాం, రైట్ టాపిక్స్. అందులో మీరు తీసిన వీడియోస్ కూడా చాలా బాగున్నాయి, నేను కూడా చూస్తున్నాను. సో ఇందులో ఈ బ్యాడ్ టచ్ స్టార్ట్ చేస్తాం జరిగింది. ఎవరు? ఈ ఫాదరు. సో ఈ అమ్మాయి బ్యాడ్ టచ్ ఫీల్ అవుతూ ఉంది, బట్ షీ డింట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్, బయటకు చెప్పలేదు. ఓకే. కొద్ది కాలం తర్వాత ఈయన డైరెక్ట్గా అమ్మాయిని రేప్ చేస్తమే జరిగింది. ఓకే. ఇది చెప్పాలన్నా కూడా చాలా చెండాలంగా ఉంది, బట్ వీ హ్యావ్ టు స్పీక్. సొసైటీలో జరిగేవి మనం డిస్కస్ చేయకపోతే తెలియదు. రైట్. సో చెప్పాల్సి వస్తుంది, రైట్. చాలా మంది ఈ టాపిక్స్ వినడానికి కూడా ఇష్టపడరు. ఫాదర్ ఏంటి, డాటర్ రేప్ చేస్తాం ఏంటి అని. బట్ ఇఫ్ యూ డోంట్ టాక్, మనం మాట్లాడకపోతే అది సమాజంలోకి వెళ్ళదు, రైట్. సో ఇది రేప్ చేస్తాం జరిగి వెంటనే మళ్ళీ ఈ అమ్మాయి రేప్ అయిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. ఓకే. రేప్ అయిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో, బీచ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్లో అమ్మాయి ఎట్లయితే వెళ్ళి ఒక్కటే కూర్చుందో, సేమ్ అలాగే ఈ అమ్మాయి ఫాదర్తో రేప్ అయిన తర్వాత ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం జరిగింది. ఓకే. అంటే ఎక్స్ప్రెస్ చేస్తానికి కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వెళ్ళి కూర్చుంటాం జరిగింది. అట్లనే అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు కూడా చెప్తాం జరిగింది వెళ్ళే ముందు. ఓకే. వాళ్ళ అమ్మకు కూడా వెంటనే చెప్తాం జరిగింది, ఇట్లా ఇట్లా చేశాడు వీడు అని. కానీ వాళ్ళ అమ్మ ఇక్కడ చూడండి ఎంత హారిబుల్ అంటే, వాళ్ళ అమ్మ కూడా ఏమీ కమెంట్ చేయకుండా వదిలేస్తాం జరిగింది. దానికి రీజన్ వేరే ఉండొచ్చు, వీళ్ళ ఫాదర్ తాగి పిచ్చ కొడుతుండొచ్చు అమ్మని. సో అమ్మ భయపడిపోయి ఉంది, వాళ్ళ అమ్మ కూడా భయపడి ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళ అమ్మ. ఎందుకంటే ఏ తల్లికైనా కూతురు ఎంత ఇష్టమో మీకు తెలుసు, రైట్. ఏ తల్లికైనా కూతురు పైన ఇట్లా అగాత్యం జరిగింది అంటే ఊరుకొని ఉండదు. కానీ వీడు ఎంత కిరాత కూడా ఆలోచించండి. కూతురు వచ్చి చెప్పినా తల్లి ఏమీ ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉంది, రైట్. ఈ కూతురు వెళ్ళి సపరేట్గా ఒక ప్లేస్లో కూర్చుంటాం జరిగింది. ఈ సేమ్ టైం ఈ ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో ఒక ఫ్రెండ్ ఈమెకి రెగ్యులర్గా చాట్లో ఉండటం జరుగుతుంది. ఆ ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్కి చెప్తాం జరిగింది, ఈ అమ్మాయి ఇట్లా అసలు నాకేం అర్థం అవ్వట్లేదు, నేను కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా, నాతోటి ఇట్లా జరిగింది, మా ఫాదర్ ఇట్లా రేప్ చేస్తాం జరిగింది నన్ను అని చెప్పేసరికి, వాడు ఆ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫ్రెండ్ వాడు ఒక పెద్ద ఈడియట్ వాడు. ఓకే. వాడు వచ్చి మళ్ళీ వాడు అడ్వాంటేజ్ తీసుకొని వాడు రేప్ చేస్తాం జరిగింది ఈ పిల్లని. ఆలోచించండి. అరే ఏంది ఈ పిల్ల ఇంకా ఫర్దర్ డిప్రెషన్లోకి వెళ్తూ ఉన్నప్పుడు
అదెలా అదే సార్? అంటే క్రమంలో ఈ ఇన్స్టాగ్రామ్ రిలేషన్ ఎలా అంటే ఈ ఇన్స్టాగ్రామ్ సహజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఉంటున్నారు కదండి. ఇంటర్నెట్ వచ్చేసింది ప్రతి మొబైల్లో, సోషల్ మీడియాలో అందరూ ఉంటున్నారు కదా. అందులో ఈమె టీనేజ్లో ఉన్న అమ్మాయి ఆబ్వియస్లీ టీనేజ్లో ఉన్న అబ్బాయితోటి చాటింగ్ ఇది జరుగుతాం సహజం ఇది, రైట్. సో వీడు ఎంత ఇడియట్ అంటే వీడు ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫ్రెండ్ వాడు మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేశాడు. అంటే ఫాదర్ రేప్ చేశాడు అనగానే వీడు కూడా అడ్వాంటేజ్ తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేసి ఆ పిల్లని ఎక్స్ప్లాయిట్ చేసి, అంటే ఎలా సార్? ఎక్స్ప్లాయిట్ Job అంటే సరే నేను ఇప్పిస్తానన్నా నేను మాట్లాడతాను, నేను చూస్తాను, నువ్వు టెన్షన్ పడకు అని వచ్చి వీడియో ఎక్స్ప్లాయిట్ చేసి వీడు రేప్ చేస్తాం జరిగింది. ఓకే, ఇది మళ్ళీ స్లోగా గ్యాంగ్ రేప్కి వెళ్తుంది చూడండి. ఓకే, ఇది అయిపోయిందా? ఇక్కడతో అయిపోలేదు. మళ్ళీ ఈమె వెళ్ళి ఇంటి దగ్గర ఉన్న ఒక అబ్బాయికి చెప్తాం జరిగింది. వాడు ఇంకొకటితో కలిసి మళ్ళీ వాడు రేప్ చేస్తాం జరిగింది. సో దిస్ హాస్ కన్వర్టెడ్ టు ఏ గ్యాంగ్ రేప్. ఓకే, ఆ లాస్ట్లో మళ్ళీ ఈ అమ్మాయి అదృష్టం బాగుండి లాస్ట్లో ఎవరో ఇంకొక అక్కకు చెప్తాం జరిగింది. ఆమె ఓన్ అక్కన కజిన్ అక్కన పక్కకు పెడితే ఒక అక్కకు చెప్తాం జరిగింది. ఆ అక్క అప్పుడు రియలైజ్ అయ్యి ఇదేంటి నువ్వు కంటిన్యూగా ఇది నీ గ్యాంగ్ రేప్ అవుతుంది నీ మీద అని చెప్పి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం జరిగింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వెళ్తాం జరిగింది. ఈ పోలీసు వాళ్ళు కూడా ప్రాథమికంగా ఎక్కువ సమాచారం మన మీడియాకి ఇవ్వలేదు. ఓకే, ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ ఫర్దర్. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర నుంచి తీసి చెప్తున్నాం మనం. ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది విచ్ వీ విల్ ఫర్దర్ డిస్కస్ డెఫినెట్లీ. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోకుండా దీన్ని ఇక్కడ పట్టాలి. ఈ సంఘటన ఏదైతే జరిగిందో దీన్ని ఇక్కడి నుంచి మళ్ళీ ఏదో స్మూత్గా వెళ్ళిపోతాం కాకుండా దీన్ని ఈ టాపిక్ని ఇక్కడ పట్టి మళ్ళీ మనం సమాజానికి తీసుకొని రావాలి. ఎందుకో నేను మీకు చెప్తాను, ఇక్కడ జరిగింది నార్మల్ రేప్ కాదు నాగరాజు గారు. దిస్ రేప్ ఈజ్ నాట్ ఎ నార్మల్ రేప్. రేపులో నార్మల్ రేప్ ఏంటండి అని అడుగుతారేమో. ఇది ఫాదర్ చేశాడు, మరి నార్మల్ రేప్ ఇది కాదు కదా. ఫాదర్ ఒక డాటర్ మీద చేసిన రేప్ కాబట్టి ఇది మనము ఏ సొసైటీలో ఉంటున్నాము? మనం కుక్కలు పందులు మధ్యలో లేం కదా. వీఆర్ ఆల్ సివిలైజ్డ్. మనం మనిషి బతుకుతున్నాం కదా. ఎలా సార్? అంటే ఈ పాయింట్ నుంచి మనం వీళ్ళ ముగ్గురు నుంచి సొసైటీ ఏం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆడపిల్ల సైడ్ నుంచి చూసేటప్పటికి అంటే ఓవరాల్గా చూసుకుంటే అంటే ఇంత మోసపోయింది, దానితో పాటు అదే ఇంకొక ఆడపిల్లకి చెప్పింది కాబట్టి కంటిన్యూటీ లేకుండా ఒక చోట ఆగి పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. కరెక్ట్. ఏ పాత్ర ఏ మేరకు ఉండాలండి? మీరు నాగరాజు గారు క్విక్లీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఎట్లా అయితే అమ్మాయికి చెప్పకపోతే కంటిన్యూగా రేపులు జరిగినాయి మధ్యలో. ఏది ఫాదర్ తర్వాత ఫ్రెండ్ తర్వాత ఇంకో ఫ్రెండ్. ఇప్పుడు నాగరాజు గారు ఇప్పుడు నేను కంపేర్ చేసుకుంటే ఈ రేప్ ఇన్సిడెంట్కి మొన్న వైజాగ్ బీచ్లో జరిగిన రేప్ ఇన్సిడెంట్కి కూడా ఇది నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఈ అమ్మాయిలు ఎవరైతే రేపుకు గురవుతున్నారో ఒక్కసారి రేపు గురైన అమ్మాయి ఇంకోళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళు రేప్ చేస్తాం జరుగుతుంది. 2 ఇన్సిడెంట్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. మొన్న వైజాగ్లో జరిగింది, ఇక్కడ జరిగింది. అదైతే ఘోరంగా 6 రోజులు, ఇది 1-2 days. వీళ్ళు అమ్మాయిలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఇట్లాంటిది మీ మీద అగాత్యం జరుగుతుందో వెంటనే ప్లీజ్ డయల్ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్కి చాలా చిన్న నంబర్ ఇచ్చారు, 100 ఇట్లాంటివి. వెంటనే అక్కడ డయల్ చేస్తే అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరగదు కదా. ఈ ఒక్క పాయింట్ అమ్మాయిలు చాలా మిస్ అవుతున్నారండి. అవేర్నెస్ అందరూ ఎందుకు మిస్ అవుతున్నారు అంటే, ఒక అమ్మాయి అనగానే భయపడటం జరుగుతుంది. ఈ భయం ఎప్పుడైతే అమ్మాయి పోగొట్టుకుంటుందో అప్పుడే సొసైటీలో రక్షణ ఉంటుంది. అది మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు అమ్మాయిలు అనేది నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను. ఓకే, ఈ అమ్మాయి అని కాదు, ప్రతి అమ్మాయి ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్ని కేసెస్ చూసారు కదా, ఎందుకు ముందుకు రావట్లేదు ఇలాంటివి చేయకపోవడానికి? ఇంకా ఇది మన సోషల్ అవేర్నెస్ లేదండి. ఇంకా పబ్లిసిటీ జరగాలి, ఇంకా మనలాంటి ఇంటర్వ్యూస్ జరగాలి, ఈ పబ్లిసిటీ ఇంకా జరగాలి. ప్రతి అమ్మాయికి ఇట్లా జరిగితే ఎవరికి ఫోన్ చేయాలి అన్నది ఇంకా వెళ్ళట్లేదు. ఇప్పుడు నాగరాజు గారు ఇలా చేయకపోతే ఎందుకు చెప్పలేదు అన్న తప్పు అమ్మాయి మీదకి వెళ్తుంది. ఇది అమ్మాయిలు అర్థం చేసుకోవాలి. ఓకే, ఒక్కసారి జరగగానే వెంటనే పోలీస్ స్టేషన్కి చెప్తే ఓకే అక్కడితో ఆ రేప్ వర్క్ క్లోజ్ అవుతుంది, గ్యాంగ్ రేప్ కింద కన్వర్ట్ అవ్వదు. మీరు చెప్పకుండా వదిలేస్తాం వల్ల ఏదో రూమర్స్ వస్తాయి, ఈ అమ్మాయి వైపే తప్పు ఉంది, ఈ అమ్మాయి అందుకే చెప్పలేదు, ఈ అమ్మాయి ఎందుకే చెప్పలేదు, మీరే ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం టాపిక్ లో చాలా డైవర్సిటీ కూడా జరుగుతుంటది అప్పుడప్పుడు రేప్ కేసెస్ లో. దయచేసి అమ్మాయిలు వాళ్ళ మీద బ్లేమింగ్ కూడా ఆ యాంగిల్ నుంచి చూసి అసలు మీ మీద బ్లేమే రాదమ్మా అని చెప్పాలి. అమ్మాయిలకు నేను చెప్పేది ఏంటి అంటే, మీ మీద బ్లేమే రాదు. ఐపీసీలో సెక్షన్స్ ప్రకారం మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. రేప్ ఇస్ ఎ రేప్. మీరు ఒకవేళ కన్సెంట్ చూపించినా కూడా ఆ అబ్బాయి తోటి రేప్ ఇస్ ఎ రేప్. అమ్మాయిలందరూ కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నారంటే, నేను నా ఫ్రెండ్ కదా, నేను కొన్ని రోజులు తిరిగాను కదా, అందుకని నా మీద నిందలు వస్తాయేమో, ఈ రేప్ చెప్పకూడదు అని వదిలేసి ఇంకో రేప్కి వెళ్తున్నారు.
ఇంకో రేప్ జరుగుతుంది వాళ్ళకి. రేప్ ఈజ్ ఎ రేప్. అమ్మాయిలందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రేప్ ఈజ్ ఎ రేప్. మీరు చెప్పాలి అది కన్సెంట్ మీరు ఇచ్చినా కూడా వాడు ఒకవేళ దొంగ తయారవుతే అది రేపే. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పాయింట్. మీరు ఒకటి అర్థం చేసుకోండి, అమ్మాయిలందరికీ చెప్తున్నా ఇది నేను. ఇప్పుడు ఒక్కసారి మీ మీద తెలుసో తెలియకో రేప్ జరిగింది, ఓకే, మీరు కన్సెంటే ఇచ్చారు అనుకుందాము, మీ బాయ్ ఫ్రెండే అనుకుందాం, మీరు కన్సెంటే ఇచ్చారనుకోండి. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి వాడి మీద కంప్లైంట్ ఇస్తానికి ఎందుకు భయపడుతున్నారు మీరు? అంటే పోలీసులు మిమ్మల్ని ఏవో క్వశ్చన్స్ అడుగుతారనా? అట్లాంటప్పుడు మా అలాంటి లాయర్స్ అప్రోచ్ అవ్వండి. మేము కూడా మీతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ పక్కన కూర్చుంటాం. వాళ్ళు అడిగే టెక్నికల్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇచ్చే ట్రోమాలో ఉంటారు మీరు ఆ టైంలో. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యాజ్ అ సైకాలజీ స్టూడెంట్ ఆల్సో. ఆ ట్రోమాలో ఉన్నప్పుడు ప్లీజ్ అప్రోచ్ ఏ లాయర్. మేము పర్సనల్గా వస్తాం, మీతో ఇంకో జూనియర్ లాయర్ని, ఒక అమ్మాయి అయితే అమ్మాయి అడ్వకేట్ని పంపిస్తాం మీతో పాటు. వాళ్ళు మీతో పాటు వచ్చి మీకు సహాయం చేస్తారు. పోలీస్ స్టేషన్లో కూర్చొని వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి వీళ్ళు ఆన్సర్స్ ఇస్తారు. కాదు సార్, కొన్నిసార్లు తెలియకుండానే వీళ్ళు ఒక మెంటల్ ట్రామాలో ఉండి అదే సార్ పరువు పోతుందేమో అనేటువంటి ఆలోచనలో పరువు పోతుందని కూడా కాదు నాగరాజ్ గారు. పోలీసు వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారో నా మీద నిందేస్తారేమో, కంప్లైంట్ నేను ఇచ్చింది తీసుకోరేమో, సమాజంలో నా పరువు తీస్తారేమో, లేకపోతే నా పరువు పోతుందేమో అన్న భయంలో ఉంటారు. పోలీసు వాళ్ళు అలా ఉండరు. పోలీసు వాళ్ళు మీరు వెళ్ళగానే చాలా నీట్గా రిసీవ్ చేసుకుంటారు, అడుగుతారు క్వశ్చన్స్. కానీ మీకు ఆ మైండ్ సెట్లో ఉన్నారు కదా. సమాజంలో ఏంటి పోలీసు అనగానే ఒక భయం మైండ్ సెట్లో ఉన్నారు. అలా ఉండకండి అంటున్నాను నేను. సరే మీరు డైరెక్ట్గా వెళ్ళి హ్యాండిల్ చేయలేరు, ప్లీజ్ అప్రోచ్ ఏ లాయర్. వీ విల్ సెండ్ ఏ లేడీ లాయర్ ఓన్లీ అలాంగ్ విత్ యూ. ఇప్పుడు లేడీ లాయర్స్ చాలామంది అగ్రెసివ్గా పనిచేస్తున్నారు. వీ విల్ సెండ్ ఏ లేడీ లాయర్ ఓన్లీ అలాంగ్ విత్ యూ. అంతేగాని మీరు కుంగిపోయి ఆ జరిగిన దీన్ని ఇన్సిడెంట్ని దాచిపెట్టి మళ్ళీ ఇంకొక రేపుకు గురై నాన్ సెన్స్ ఇది. నేను అమ్మాయిలందరికీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను, ప్లీజ్ కమ్అవుట్. మీ ఇంట్లో జరిగిన, మీ ఫ్రెండ్స్తో జరిగిన, మీ బాయ్ ఫ్రెండ్స్తో జరిగిన, మీ స్కూల్ టీచర్స్తో జరిగిన మీరు బయటకు రండి, లాయర్స్ని అప్రోచ్ అవ్వండి. వీ విల్ టీచ్ దెమ్ ఏ లెసన్. అండ్ మీరు కూడా అక్కడితోటి ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అక్కడితో అయిపోతుంది. లేకపోతే ఈ లాస్ట్ 2 ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాము బ్యాక్ టు బ్యాక్. నాగరాజ్ గారు ఇది లాస్ట్ 1 వీక్లో జరిగింది. ఇది బ్యాక్ టు బ్యాక్. ఏం జరిగింది ఇక్కడ? రేప్ జరిగి ఆగిపోవాల్సింది రేప్ జరిగి గ్యాంగ్ రేప్కి వెళ్ళింది. దిస్ ఇస్ రాంగ్ కదా. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎలా సార్ అంటే ఈ ఇన్సిడెంట్ లో కనుక చూస్తే అండి లీగల్ గా వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడి నాగరాజ్ గారు లీగల్ గా సెక్షన్ 375, 376 ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని వచ్చింది. ఇందులో సెక్షన్ 63 సబ్జెక్ట్ కరెక్షన్, కొత్త సెక్షన్స్ ఇవి. భారతీయ న్యాయ సంహిత వచ్చింది 63 సబ్జెక్ట్ కరెక్షన్. ఇందులో 20 years ఉంది రేపు. ఇప్పుడు రేప్కి డెత్ కూడా ఉంది. ఇప్పుడు మారిన సెక్షన్స్ ప్రకారం మీకు చెప్తున్నాను నేను. సబ్జెక్ట్ టు కరెక్షన్ భారతీయ న్యాయ సంహితలో సెక్షన్స్కి అప్ టు డెత్ ఉంది రేప్కి. నేను అమ్మాయిలందరికీ అభయహస్తం ఇష్టం జరుగుతుంది. మీరు భయపడకండి, మీరు లాయర్ని అప్రోచ్ అవ్వండి. ఫర్గెట్ అబౌట్ ఈ లాయర్ ఒక బిజినెస్ లాగా చూడడం, ఇట్లాంటివి ఒక సర్వీస్ లాగా చూస్తాం మేము. ప్లీజ్ కమ్ టు అస్. మీతో పాటు మా లేడీ అడ్వకేట్ని పంపిస్తా అంటున్నాను నేను. వీ విల్ సెండ్ ఏ ఉమెన్ లాయర్ అలాంగ్ విత్ యూ. ధైర్యంగా ఉండండి. ఒక మదర్ లాగా, ఒక సిస్టర్ లాగా ఒక లేడీ అడ్వకేట్ని మీ పక్కన నుంచోబెడతాం. వాళ్ళతో జరిగిందన్నీ వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మీతో పాటు హైకోర్టు కంటే హైకోర్టుకి, లోవర్ కోర్టు కంటే లోవర్ కోర్టుకి, పోలీస్ స్టేషన్ మీతో పాటు వాళ్ళు వస్తారు, ట్రావెల్ అవుతారు మీతో పాటు. సార్ లాయర్ అన్నది ఒక బిజినెస్ ఒకటి కాదండి. లాయర్ అన్నది ఒక సర్వీస్తో కూడిన వృత్తి. లాయర్, డాక్టర్ ఇవన్నీ నోబల్ ప్రొఫెషన్స్ ఇవి మావి. మేము ఎల్లప్పుడూ ప్రతి క్లయింట్ని కూడా బిజినెస్ పరంగా చూడము. కొన్ని సర్వీస్ ఇస్తాం మేము, డెఫినెట్గా సర్వీస్ ఇస్తాము. వాళ్ళ బాధలు అర్థం చేసుకుంటాము, ఎంపతి ఇస్తాం మేము. వీ విల్ గివ్ దట్ ఎంపతి టు ద విక్టిమ్. క్లయింట్ కూడా అన్నట్లే చూడండి. వాళ్ళు మాకు విక్టిమ్స్, మాకు కూడా విక్టిమ్సే, వాళ్ళు క్లయింట్ కాదు వాళ్ళు మాకు. ఓకే, సో అట్లాంటి విక్టిమ్స్కి మేము దగ్గరుండి సపోర్ట్ చేస్తాము. సుమన్ టీవీ ద్వారా ఇది నేను అందరికీ చెప్తున్నాను. ఓకే సార్, ఇందులో ఒకటి మామూలుగా అడుగుతున్నాను. అంటే జనరల్గా కన్న తండ్రే ఇటువంటి వాటికి పాల్పడుతున్నాడు అని అంటే తెలిసిన తర్వాత, అంటే ఇంట్లో నుంచే ఏ విధంగా అవేర్నెస్తో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ కన్న తండ్రి ఇలాంటివి చేసినట్టుంటే కొన్ని రైట్స్ ఉంటాయి కదండి, ఆడపిల్లలకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి కదా, పర్సనల్ రైట్స్. అబ్యూస్ అని సంథింగ్ ఏమేమి ఉంటాయి. ఇంట్లో వాళ్ళ పొరపాటును కనుక వీళ్ళని ఆ విధంగా మానసికంగాను శారీరకంగాను టార్చర్ చేస్తే ఎలా? అంటే అసలు ఫాదర్, అది కరెక్ట్ అడిగారండి మీరు. అసలు ఫాదర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అమ్మాయి మీద ఇట్లా బ్యాడ్ టచ్ ఉంది అని తెలిస్తేనే అది రేప్ అటెంప్ట్ కిందకి వచ్చేస్తుంది. అందులో మళ్ళీ అబ్యూజెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సెక్షన్స్ అన్ని కూడా వర్బల్ అబ్యూస్ ఉంటుందండి, ఫిజికల్ అబ్యూస్ ఉంటుంది. మనం డైలీ నిత్యం మాట్లాడుకునే సెక్షన్స్లోనే
ఈ 322, 323, 324, 504 ఇవన్నీ కూడా క్రిమినల్ ఇంటిమిడేషన్స్. 506 అంటే ఏంటి, 503 అంటే ఏంటి, నువ్వు ఇలా చేయకపోతే నిన్ను కొడతాను, నువ్వు ఇలా చేయకపోతే, ఇలా సహకరించకపోతే, రేప్ అన్నది భయపడిచ్చి సహకరించి చేసుకుంటారండి చాలామంది. అది 503, 506 సెక్షన్స్ వస్తాయి. అసలు రేప్ జరగక ముందే భయపడిచ్చినప్పుడే మీరు అమ్మాయిలు బయటకు వస్తే, ఫాదర్ కానివ్వండి ఎవడైనా కానివ్వండి, రేప్ చేసేటోడు రేపిస్టే. ఓకే, 503 కొంతమంది మెంటల్ క్రియాలిటీ చూపిస్తారు, భయాందోళనకు గురి చేస్తారు. హెరాస్మెంట్ 354. ఓకే, మోడెస్టీని ఇప్పుడు అమ్మాయిని ఏమైనా తిట్టినా కూడా ఇలాంటివి ఏమి ఉంటాయి సార్ జనరల్ గా? అంటే ఒక ఆడపిల్లని గనక ఇంట్లో ఫాదర్ ఫిగరో బ్రదర్ ఫిగరో ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు అని అంటే, ఫ్రెండో టీచరో, మనం అన్ని తీసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ ఇందులో మనం చూస్తున్నాం సొసైటీలో. అంటే ఏ రకంగా అబ్యూస్ చేస్తే నేను అనేది, ఫిజికల్ గా బ్యాడ్ టచ్ నాకు ఇష్టం లేదు అన్న తర్వాత కూడా ఆ బ్యాడ్ టచ్ చేస్తుంటే అది ఫిజికల్ అబ్యూస్. లెట్ ఇట్ బి ఫాదర్, బ్రదర్, ఫ్రెండ్, టీచర్, ఎవ్రీవన్. ఓకే, ఫిజికల్గా నాకు ఇష్టం లేదు అంటే ఎవరైనా ఇట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా టచ్ చేయగానే ఇట్లా అన్నాం అనుకోండి, దట్ మీన్స్ షీఈస్ నాట్ లైకింగ్ దట్ టచ్. మీకు ఇష్టం ఉండి చేసినా ఇష్టం లేకపోయినా చేసినా ఇట్లా టచ్ చేయగానే ఇట్లా పక్కకి వెళ్తే అమ్మాయి, దట్ ఈస్ క్లియర్ ఇండికేషన్ బాడీ లాంగ్వేజ్ దట్ యూ షుడ్ నాట్ టచ్ హర్. ఓకే, ఇప్పుడు నాగరాజ్ గారు ఇందులో చాలా సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. ఇది అమ్మాయిలకు తెలుసుకోండి, ప్లీజ్ తెలుసుకోండి, గెట్ ఎడ్యుకేటెడ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు తిట్టినా కొట్టినా ఇష్టం లేకున్నా టచ్ చేసినా ఇట్లాంటివన్నీ కూడా క్రిమినల్ ఇంటిమిడేషన్. అంటే ఎవడైనా భయపడిస్తే క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ 503, 506. వర్బల్గా తిట్టినా, ఒకవేళ మిమ్మల్ని ఏదైనా అసహ్యంగా బాడీ షేమింగ్ మాట్లాడినా, మోడెస్టీ, ఓకే, అది 354. లేకపోతే మీ మీద నిజంగానే ఫిజికల్ అసాల్ట్ చేసిన కొట్టిన 323, 324. ఈ ఐపీసీ ప్రకారం, భారతీయ న్యాయ సంహిత ప్రకారం, బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్స్ చేంజ్ అవుతాయి. అవి కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, ఇవన్నీ సెక్షన్స్ అమ్మాయిల గురించే ఉన్నాయి. ఇంట్లో కొంతమంది అంటే పేరెంట్స్ అయినా అనుమానిస్తారు, అవమానిస్తూ ఉంటారు ఆడపిల్లల్ని, అండ్ కొంతమంది కామెంట్ కూడా చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు చాలాసార్లు వీడియోస్లో చెప్తాం జరిగింది, అమ్మాయిలందరికీ కూడా మనం వెస్ట్రన్ కంట్రీస్ చూసి కొన్ని మంచివి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇంట్లో మీ మీద క్రుయాలిటీ ఉన్న సుప్రీంకోర్టులో ఈ మధ్య కాలంలో చాలా కేసులు అమ్మాయిలు వేశారు. మీరు నారాయణ ఒకటి చెప్తా మీకు ఇన్సిడెంట్ ఉదాహరణ. సుప్రీంకోర్టులో జస్ట్ 6 months బ్యాకే జరిగింది ఇది. సుప్రీంకోర్టులో 18 years కరెక్ట్గా టచ్ కూడా కాలేదు, ఇంకా 16 బిలో మేజర్ మైనర్లో ఉన్న అమ్మాయిని ఫాదర్ నువ్వు చదువుకుంటానికి వీళ్ళేది నీకు పెళ్లి చేస్తా అంటే, ఆ అమ్మాయి వెళ్ళి ఒక లాయర్ని పట్టుకొని సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఫాదర్కి పనిష్మెంట్ ఇస్తాం జరిగింది ఇంట్లో. ఓకే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది. సో దయచేసి అర్థం చేసుకోండి, అమ్మాయిలందరికీ మీకు అన్ని రైట్స్ ఉంటాయి. మీరు అలాంటి లాయర్స్ అప్రోచ్ అవ్వండి. క్లియర్ కట్గా ప్రతిదీ జీవితంలో మీకు ఇష్టం లేని ప్రతి దానికి ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్స్ తెలుసుకోండి, న్యాయంగా మనం ముందుకెళ్తాము. డెఫినెట్లీ విల్ సేవ్ యూ. నారాజ్ గారు, నేను క్లియర్గా అమ్మాయిలందరికీ చెప్పేది ఏంటి అంటే, మీకు పర్సనల్ రైట్స్ ఉంటాయి. ఓకే, మీరు అమ్మో నేను ఇలా చేయలేనేమో, నేను అలా చేయలేనేమో, నేను ఇక్కడికి వెళ్ళలేనేమో, అక్కడికి వెళ్ళలేనేమో, ఈ సెల్ ఫోన్ వాడలేనేమో, ఆ బట్టలు వేసుకోలేనేమో, వీళ్ళతో మాట్లాడలేనేమో, ఇవన్నీ అనుకోకండి. మీరు యాజ్ ఫార్ యాజ్ ఎప్పటి వరకు అయితే మీరు మీ లిమిట్స్లో ఉంటారో, మీరు కంట్రోల్లో ఉంటారో, అన్కాన్స్టిట్యూషనల్గా మీరు ఎప్పటి వరకు అయితే బిహేవ్ చేయరో, అప్పటి వరకు మిమ్మల్ని అసలు ఎవ్వరు ఏమంటానికి లేదు. మీ బ్రదర్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ తాతయ్య కానీ, ఎవరైనా. ఓకే, ఇప్పుడు అదే అడ్వాంటేజ్ తీసుకొని కదా ఈ ఫాదర్ ఆఘాత్యం చేసింది. సో అమ్మాయిలు అర్థం చేసుకోండి, ప్లీజ్ కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ కీప్ రీడింగ్ గుడ్ బుక్స్. మిమ్మల్ని మీ రైట్స్ దగ్గర నుంచి ఎవ్వరూ ఆపుతానికి లేదు లేదు లేదు.